తత్సత్. శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అనంతరామపర్యంతాం వందే గురుపరంపరాం. ఆది గురువు దక్షిణామూర్తి దగ్గర నుంచి శంకరాచార్యుల వారి వరకు, శంకరాచార్యుల వారి నుంచి మన గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారి వరకు ఉన్నటువంటి సమస్త గురువులు కూడా వేరు కారు, ఒక్కరే అని ఆ ఒక్కరైనటువంటి గురు పరంపరలో ఉన్నటువంటి అనేక మూర్తులలో ఉన్నటువంటి గురువులు అందరికీ కూడా ఒకే గురువుగా భావించి, అందరినీ కూడా ఒకే గురువుగా భావించి నమస్కారము చేసుకుందాము. మనస్సును ఏకాగ్రత పరుచుకుంటే, అంటే రైలు ప్రయాణం చేస్తే ఈ స్టేషన్లన్నీ ఎలా అయితే వస్తాయో, మనస్సును ఏకాగ్రపరుచుకుని మనము ఆ పరమాత్మ దిశలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ సిద్ధులు కూడా అలాగే వస్తూ ఉంటాయి. అంత శక్తివంతమైనటువంటిది ఈ మానసిక తపో ఆరాధన. దీన్ని మన గురుదేవులు చక్కగా ఈ ముగ్గురు, అంటే వినాయకుడు, పరమేశ్వరుడు, అమ్మవారు ముగ్గురిని కూడా కలిపి ఈ మానసిక పూజా విధానాన్ని తయారు చేశారు. దాన్ని రేపు దసరాలో రాబోతున్నటువంటి దసరాలో అమ్మవారిని ఈ మానసిక పూజా విధానంలో అర్చించటానికి వీలుగా ఈ దాదాపు 90-100 శ్లోకాలను మనము అధ్యయనం చేయబోతున్నాము. అధ్యయనం ఎందుకు చేయబోతున్నాము అని అంటే వీటి అర్థం తెలియాలి. అక్కడ మనకు ఏమీ ఉండదు. పొద్దున్నే లేవడం, 4 గంటలకి స్నానం చేయడము, కూర్చోవడము, ఈ శ్లోకములను చదువుకోవడము. ఈ శ్లోకాలు చదువుకుంటున్నప్పుడు వాటి అర్థము మనస్సులో ప్రతిబింబింప చేసుకొని ఆ క్రియలు మానసికంగా చేస్తూ ఉండడమే. ఇదే మానసిక తపో ఆరాధన. ఇది చేయాలి అని అంటే ఈ శ్లోకముల్లో ఉన్నటువంటి అర్థములు తెలియాలి. కనుక మరి ఈ శ్లోకాలు ఎలా ఉంటాయి, వాటి అర్థము ఏమిటి, మనం ఏ అర్థాన్ని మనస్సునకు వంట పట్టించుకొని కేవలము ఆ శ్లోకము చదువుతున్నప్పుడు ఆ భావము మనస్సులోకి రప్పించుకోవడం ఎలాగా అనేటువంటిది సాధన చేయడానికే ఈ 45 రోజులు పడుతుంది మనకు. దీనికి ఒక ఉదాహరణ చెప్పుకుందాము. అసలు ఏమిటి దీని ఈ మానసిక పూజా విధానానికి ఉన్నటువంటి శక్తి ఏమిటి, అసలు ఎలా ఉంటుంది అనేటువంటి దానికి గురుదేవులకు అత్యంత ఇష్టమైనటువంటి శ్లోకము ఇప్పుడు చెప్పబోతున్నటువంటి శివమానస పూజా విధానంలో ఉన్నటువంటిది. మీకు కూడా తెలిసినటువంటిదే. ఆత్మాత్వం గిరిజామతి సహచరాః ప్రాణశరీరం గృహం పూజాతే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః సంచారౌ ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిరౌ యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. వేదములు, వేదాంతములు, పురాణములు, ఇతిహాసములు అన్నింటినీ తీసుకుని వచ్చి ఒక త్రాసులో పెట్టి తూకం తూస్తూ ఈ ఒక్క శ్లోకాన్ని ఒకవైపు పెడితే ఆ అన్నింటి బరువు కూడా దీనికి సమానమవుతుంది. చాలామంది హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని విమర్శిస్తూ ఉంటారు. వారికి సమాధానం చెప్పాలి అని అంటే ఈ ఒక్క శ్లోకము తెలుసుకుంటే చాలు. ఇది నా సనాతన ధర్మము అని చెప్పగలిగినటువంటిది.
ఏమిటిది అని అంటే గురుదేవులు దీనికి భాష్యం చెబుతున్నారు. ఆత్మాత్వం, ఓ పరమేశ్వర, ఆత్మాత్వం, నా ఆత్మ నువ్వే పరమేశ్వర. గిరిజా మతి, అమ్మవారు నా బుద్ధి. నువ్వు ఆత్మవు, అమ్మవారు నా బుద్ధి. సహచర ప్రాణా, నాకున్నటువంటి స్నేహితులు, నాతోటి వచ్చేటువంటి, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేవాళ్ళు నా పంచ ప్రాణములు. సహచరా ప్రాణా, మరి నేను ఉండేటువంటిది శరీరం, గృహం. ఇదిగో వీటిలన్నింటికీ కూడా మరి నా ఇల్లు ఏమిటి అని అంటే నా శరీరమే ఇల్లు. శరీరం గృహం, ఆత్మ త్వం గిరిజా మతి, సహచరా ప్రాణా శరీరం గృహం. పూజాతే విషయోపభోగరచన. స్వామి, నేను ఈ ప్రాపంచిక విషయములను అనుభవిస్తూ ఉన్నా, ఏ విషయాన్ని అనుభవిస్తూ ఉన్నా సరే నీ పూజ చేస్తున్నాను, నీకు అర్పిస్తున్నాననే భావించు. పూజలో మనం ఏం చేస్తాం? ఇదిగో నాయన రా, వచ్చి సింహాసనం మీద కూర్చున్న తర్వాత కాళ్ళు కడుక్కో ఈ నీళ్లతోటి, తర్వాత ఈ నీళ్లతోటి చేతులు కడుక్కో, ఆ తర్వాత స్నానం చెయ్యి, ఇదిగో నేను ఇస్తున్నటువంటి వస్త్రములు స్వీకరించు, ఇదిగో నేను ఇస్తున్నటువంటి నైవేద్యాలు స్వీకరించు. అన్నీ స్వీకరించిన తర్వాత మళ్ళీ కైలాసానికి వెళ్ళు, నేను పిలిచినప్పుడు రా, పునరాగమనాయచ అని చెప్పని స్వామివారికి చేసేటువంటి పూజ ఏదైతే ఉందో అది నేను ఈ బాహ్య ప్రపంచంలో నేను చేస్తున్నటువంటి పూజ. అంటే నేను అన్నం తింటున్నా సరే నీకు నైవేద్యం చేస్తున్నాను, నేను స్నానం చేస్తున్నా సరే ఈ శరీరానికి స్నానం చేయింపజేస్తున్నా సరే నీకు అభిషేకం చేస్తున్నాను. పూజాతే విషయోపభోగరచన. నేను ఈ భౌతిక ప్రపంచంలో ఏ విషయములను అనుభవిస్తున్నా సరే అది పూజ. పూజాతే విషయోపభోగరచన. నిద్రా సమాధి స్థితి. కడుపు నిండా తినేస్తే మంచిని నిద్ర వస్తుంది. కనుక నేను చక్కగా నిద్రపోతున్నాను అని అనుకో, సమాధి స్థితిలో ఉంటున్నానని అనుకోను. ఆయన పరమేశ్వర, నేను నిద్రపోవడమే సమాధి స్థితి. సంచారో ప్రదక్షిణ విధి. నా కాళ్ళతోటి నేను ఎక్కడ ఏ విధమైనటువంటి గమనము చేసినా, నడుస్తూ ఉన్నా సరే నీ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నానని చెప్పి అనుకో. పూజ సంచారో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిరో. ఈ నోటితోటి నేను ఏం మాట్లాడుతున్నా, అబద్ధాలు మాట్లాడుతున్నా, ఇతరులను తిడుతున్నా, లేకపోతే మంచి మాట్లాడుతూ ఉన్నా, లేకపోతే సినిమా పాటలు పాడుకుంటూ ఉన్నా, లేకపోతే ఇంకొకటి వ్యర్థమైనటువంటి ప్రలాపనలు చేస్తూ ఉన్నా, ఏం చేస్తున్నా నా నోటి నుంచి ఒక మాట వచ్చింది అని అంటే నిన్ను స్తోత్రం చేస్తున్నానని అనుకో. యత్ కర్మ కరోమి తదఖిలం. ఇంకెందుకు నాయన, నేను ఏం చేసినా సరే శంభో తవారాధనం. ఓ శంభో, నీ ఆరాధన చేస్తున్నానని అనుకో. ఇంత అద్భుతంగా మన భగవత్పాదుల వారు ఈ మానసిక పూజా విధానాన్ని మనకు ఈ ఒక్క శ్లోకం ద్వారా ఇచ్చారు. శివమానస పూజా విధానంలో ఇచ్చారో మీరే గమనించండి. అంటే మనము ఏ వ్రతాలు ఏమి చేయాల్సిన అవసరం లేదు. మన ఆత్మలో ఉన్నటువంటి ఆ సర్వేశ్వరుడిని సదా ధ్యానిస్తూ మనము
ఏ నిత్య కృత్యములు చేస్తున్నామో వాటిని అలాగే చేస్తూ ఉండడమే. కానీ ఒక్కటే గుర్తుంచుకోవాలి, నేను ఏం చేస్తున్నా సరే సదా ఆయన్నే ధ్యానిస్తూ ఆయన్నే నేను కొలుస్తున్నాను, ఆయన్నే నేను పూజ చేస్తున్నాను అని చెప్పి ఆ ఏక అగ్రతను మనము సాధించినటువంటి దశలో మనకు ఈ మహాయోగ సాధన లభిస్తుంది. ఎంత తేలికో చూసుకోండి. మీ దైనందిన కార్యక్రమాల్లో మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలు, మీరు చేస్తున్నటువంటి విహారాలు, మీరు చేస్తున్నటువంటి భోగాలు అన్నింటిలోనూ ఉండండి. కానీ అవన్నీ పరమేశ్వరునికి మీరు అర్చన చేస్తున్నాను అనుకుని చేస్తూ ఉండండి చాలు. ఈ అన్నం తింటున్నాను, అదిగో స్వామివారికి నేను నైవేద్యం పెడుతున్నాను. ఈ స్నానం చేస్తున్నాను, స్వామివారికి అభిషేకం చేయిస్తున్నాను. నిద్రపోతున్నాను, స్వామివారిలో సమాధి స్థితిలో ఉన్నాను అని అనుకుంటూ ఉండితే చాలు. ఇదే మానసిక తపో ఆరాధన. ఇంత తేలికైనటువంటిది కనుక ఈ ఒక్క శ్లోకంలో మనకు ఈ భారతీయ జీవిత విధానము, ఆధ్యాత్మిక సాధన విధానం మొత్తము ఉన్నది. వేదాంతముల్లో ఉన్నటువంటి సమస్తమైనటువంటిది ఒక కార్యాచరణ రూపంలో మనకు స్వామివారు ఒక చిన్న పిల్లవాడికి అమ్మ ఉగ్గుపోసి ఎలా అయితే ఇస్తుందో మనకు ఆ విధంగా ఈ శివమానస పూజా విధానంలో ఆ తర్వాత అమ్మవారికి 64 ఉపచారముల పూజా విధానంలో మనకు ఇచ్చారు. అలాగే విఘ్నేశ్వరుడు, ఈ మూడింటిని కూడా మనము మానసిక పూజా విధానంలో ముందుగా అధ్యయనం చేస్తున్నాము. ఇక రేపటి నుంచి మనము ఆ శ్లోకములు ఒక్కొక్క దాన్ని కూడా అర్థములు తెలుసుకుంటూ ఉందాము. ఓం తత్సతు. పరమేశ్వరార్పణమస్తు.